కోనసీమ జిల్లా అంతర్వేదిలో హైటెన్షన్ నెలకొంది. కాపు సంఘాలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రంగా విగ్రహాన్ని పోలీసులు తొలగించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగా విగ్రహ ఏర్పాటుకు పంచాయతీ పర్మిషన్ ఉందని కాపు సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ లేదంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే విగ్రహం తొలగించిన ప్లేస్ లోనే మళ్లీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో రంగా విగ్రహం చేయి విరిగింది. దీంతో పరిస్థితులు చేజారిపోయింది. పోలీసులకు వ్యతిరేకంగా కాపు సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోనసీమ జిల్లా అంతర్వేదిలో హైటెన్షన్ నెలకొంది. కాపు సంఘాలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రంగా విగ్రహాన్ని పోలీసులు తొలగించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగా విగ్రహ ఏర్పాటుకు పంచాయతీ పర్మిషన్ ఉందని కాపు సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ లేదంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే విగ్రహం తొలగించిన ప్లేస్ లోనే మళ్లీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో రంగా విగ్రహం చేయి విరిగింది. దీంతో పరిస్థితులు చేజారిపోయాయి. పోలీసులకు వ్యతిరేకంగా కాపు సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు మా ప్రతినిధి దత్తు ఫోన్ ద్వారా అందిస్తారు. దత్తు, కోనసీమలో అంబేద్కర్ జిల్లా కోనసీమలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ కోనసీమ జిల్లా అంటే కోనసీమ అన్న ప్రాంతం అనగానే బీసీలు, కాపులు, అలాగే ఎస్సీ సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండి ఈ ప్రాంతంలో వంగవీటి దివంగత వంగవీటి రంగా అంటే చాలా అభిమానం ఉంటుంది. ఈ నేపథ్యంలో విగ్రహం పెట్టడానికి విగ్రహం పెడతామంటే అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే సందర్భంలో లేనిపోని ఆ విగ్రహానికి పర్మిషన్ లేదు, లేనిపోని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగే వాతావరణం ఉందని పోలీసులు ఈ పర్మిషన్ లేని విగ్రహానికి అనుమతి ఇవ్వమంటూ వాళ్ళు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో కాపు సంఘాల నేతలు అలాగే పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ వాగ్వివాదం కాస్త కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంలో స్వల్ప తోపులాట కూడా జరిగింది. అయితే పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం, పహారా చేపట్టి ఈ ఉద్రిక్తులు కొంతవరకు నియంత్రించారు. అనుమతి లేని విగ్రహాలు పెడితే చూస్తూ ఊరుకోం, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ ఉంటుంది. అయితే అనుమతి తీసుకున్న తర్వాత మీరు విగ్రహం పెట్టుకున్నా ఇబ్బంది లేదంటూ వారు పోలీసులు ఆ యొక్క కాపు సంఘ నేతలకి నచ్చ చెప్పడం ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే కనుక శాంతియుత వాతావరణం నెలకొని ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ దత్తు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారని అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ పై మాట్లాడినందుకే అనేక మందిని సస్పెండ్ చేశారని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎప్పుడూ అధికారంలోకి వచ్చేదన్న రాజాసింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే అధికారంలోకి రాలేకపోయిందన్నారు. తమ వాళ్లు పెద్ద పెద్ద ప్యాకేజీలకు కుమ్మక్కు అవుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను వాళ్లే డిసైడ్ చేస్తారని అన్నారు. అందుకే తెలంగాణలో బీజేపీ చాలా లాస్ అవుతుందంటూ రాజాసింగ్ కామెంట్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారని అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ పై మాట్లాడినందుకే అనేక మందిని సస్పెండ్ చేశారని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి వచ్చేదన్న రాజా సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే అధికారంలోకి రాలేకపోయిందన్నారు. తమ వాళ్లు పెద్ద పెద్ద ప్యాకేజీలకు కుమ్మక్ అవుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను వాళ్లే డిసైడ్ చేస్తారని అన్నారు. అందుకే తెలంగాణలో బీజేపీ చాలా లాస్ అవుతుందంటూ రాజా సింగ్ కామెంట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, మొత్తానికి రాజాసింగ్ సంచలన కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. బీజేపీకే శత్రువు, బీజేపీలో ఉన్నటువంటి నాయకులే బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి కొమ్ము గాయడము బీజేపీ నాయకుల వంత అయిపోయింది. ఎవరైనా బీజేపీ నాయకులు ఇట్లా కుమ్మక్కయ్యారు, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని ఎవరైనా మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేయడమా, లేకపోతే వాళ్ళని పార్టీలో ఎదగనీయకపోవడమా చేస్తున్నారు మా బీజేపీలో ఉన్నటువంటి నేతలు. కొంతమంది నేతలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ దగ్గరికి వెళ్ళారు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడున్నటువంటి పార్టీతో కుమ్మక్కయ్యారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కుమ్మక్క అవ్వడము, ఆ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడము మా బీజేపీ నాయకులు కొంతమంది చేస్తున్నారు. దానివల్లే బీజేపీ ఎదగలేకపోతుంది, దానివల్లే బీజేపీ అధికారంలోకి రాలేకపోతుంది. లేకపోతే ఎప్పుడో బీజేపీ తెలంగాణ అధికారంలోకి వస్తుండే. గతంలో కూడా గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా గత ముఖ్యమంత్రి దగ్గరికి మా ఎమ్మెల్యేలు, మా ముఖ్య నాయకులు వెళ్ళడం వల్లే బీజేపీ గతంలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది అనేది కూడా ఆయన ఇండైరెక్ట్ గా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితుల్లో కూడా ఎవరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీతో కుమ్మక్క అవుతారు, పెద్ద పెద్ద ప్యాకేజీలు ఇస్తే చాలు వాళ్ళతో కుమ్మక్క అయిపోతారు అనేది కూడా తీవ్రమైనటువంటి ఘాటు విమర్శలు చేసిరని చెప్పుకోవచ్చు. అయితే బయట వాళ్ళకన్నా బీజేపీలో ఉన్నటువంటి నాయకుల వల్లే బీజేపీ పార్టీకి ప్రమాదం పొంచి ఉంది. బీజేపీలో ఉన్నటువంటి నాయకులే బీజేపీ ఎదుగుదలను కోరుకోవట్లేదు. కొంతమంది 4-5 నాయకులు ఎదుగుతే చాలు, మిగతా నాయకులు ఎక్కడ పోయినా పర్లేదు, బీజేపీ అధికారంలోకి రావద్దు అని సొంతగా ఉన్నటువంటి పార్టీ నేతలే అనుకుంటున్నారు. ఆ 4-5 పార్టీ నాయకులు మాత్రమే బాగుపడుతున్నారు, మిగతా వాళ్ళను తొక్కేస్తున్నారు. తద్వారా మిగతా రాజకీయ పార్టీలతో కుమ్మక్క కావడం వల్లనే బీజేపీ అధికారంలోకి రాలేకపోతుంది, బీజేపీ ఎదగలేకపోతుంది, లేకపోతే ఎప్పుడో అధికారంలోకి వచ్చి ఉండే అనేది కూడా రాజాసింగ్ కామెంట్ చేశారు. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ అయినటువంటి కామెంట్స్ ఏంటంటే అసలు బీజేపీ అభ్యర్థులను కూడా ప్రత్యర్థి పార్టీలు నిర్ణయిస్తాయి. బీజేపీ అభ్యర్థులు ఎన్నికల సమయంలో ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరు ఇస్తే ఓడిపోతారు, ఎవరికి ఇవ్వాలనేది కూడా ప్రత్యర్థి పార్టీలు డిసైడ్ చేస్తాయి. అంతగానం మ్యాచ్ ఫిక్సింగ్ తెలంగాణ బీజేపీలో జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులే ఈ యొక్క మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. కొంతమంది పెద్ద నాయకులకు ప్యాకేజీలు అందితే చాలు, ఆ ప్యాకేజీలు పెద్ద ఎత్తున ఉంటే చాలు, అసలు పార్టీ ఎటువైనా పర్లేదు అనుకునే వ్యవహారం చేస్తారు. అలాంటి నాయకులకు చెక్ పెట్టాలి, ఆ నాయకుల వల్లే బీజేపీ ఎదగలేకపోతుంది అనేది కూడా సంచలన కామెంట్ చేశారు. మొత్తానికి రాజాసింగ్ ఒకటైతే స్పష్టంగా చెప్పారు, ప్రత్యర్థి పార్టీలు శత్రువులు కాదు బీజేపీకి, బీజేపీలో ఉన్నటువంటి బీజేపీ నాయకులే శత్రువులు. ఆ 4-5 ఎవరైతే పేరు ప్రఖ్యాతలు గాంచి వాళ్ళే డెవలప్ కావాలని చూస్తారు, వాళ్ళే వృద్ధి చెందాలని చూస్తారు, కానీ మిగతా నాయకులను అణగదొక్కుతున్నారు. వాళ్ళ వల్లే బీజేపీకి పెను ప్రమాదం పొంచి ఉంది. ఎవరైనా ముక్కుసీటిగా పలానా వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు పలానా పార్టీతో, పలానా వాళ్ళు పలానా ముఖ్యమంత్రితో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు, పలానా వాళ్ళు పలానా ముఖ్యమంత్రితో అంటగాగుతున్నారని బహిరంగంగా ఎవరైనా బీజేపీ నాయకులు చెప్తే వాళ్ళని సస్పెండ్ చేయడము, లేకపోతే వాళ్ళని రాజకీయంగా అణగదొక్కడము, ఇదంతా కూడా బీజేపీలో పరిపాటిగా మారిపోయిందని చెప్పడమే కాకుండా అసలు ఆయన ఓవరాల్గా చెప్పింది ఏంటంటే అసలు తెలంగాణలో బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారు, కానీ తెలంగాణ బీజేపీకి శత్రువు అవుతుంది. ఆ బీజేపీ శత్రువు అవడం వల్లే బీజేపీ ఎదగలేకపోతుంది. బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఫక్తు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని మొత్తానికి రాజాసింగ్ సంచలన కామెంట్ చేశారు. లేకపోతే బీజేపీ ఎప్పుడో అధికారంలోకి వచ్చేదని చెప్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల బీజేపీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందా రాగదా అనే అగమ్య గోచరంలో కూడా ఉండబోతుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికైతే
బీజేపీ తన కంట్లోనే తాను కొరుచుకుంటుంది, బీజేపీ ప్రధానంగా బీజేపీకి శత్రువుగా మారింది. గత కొన్ని సంవత్సరాల నుంచే ఇదే తంతు నడుస్తుంది. కొంతమంది నాయకులు కుమ్మక్కవడం వల్ల బీజేపీ ఇక్కడ ఎదగలేకపోతుంది. స్వపక్షాలకు ప్రతిపక్షాలకు బీజేపీ ఆయుధంగా మారిపోతుంది. అందుకే అధికారంలోకి దూరంగా ఉంటుంది. ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళతో అంటగాగుతున్నారు అనేది కూడా రాజాసింగ్ స్పష్టం చేశారు. మరి బీజేపీ ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కుప్పకు రాజకీయాల గురించి చెప్పినటువంటి రాజాసింగ్ ఇక ఏకంగా కొంతమంది చేయబట్టే ఇదంతా కూడా బీజేపీ ఇలాంటి పరిస్థితి దాపరించింది. రానున్న రోజుల్లో మరి బీజేపీ వైఖరి మారుతుందా లేదా అనేది కూడా రాజకీయ విశ్లేషకులు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. మరి రాజాసింగ్ ఇలాంటి కామెంట్ చేశారు. మరి రాజాసింగ్ పైన బీజేపీ ఏ రకంగా ముందుకెళ్తుంది, ఎట్లా ముందుకెళ్ళబోతుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. ఎందుకంటే బీజేపీలో రాజాసింగ్ ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. అసలు బీజేపీ ఎందుకు వైఫల్యం అవుతుందా అనేది కూడా పలు సందర్భాల్లో చెప్పాడు. మరోసారి ఈ రోజు కూడా స్పష్టం చేశాడు, కుమ్మక్కు రాజకీయాల వల్లే బీజేపీ ఎదగలేకపోతుంది, బీజేపీకి గ్రాఫ్ పడిపోవడానికి, బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి కారణం కేవలం బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైన నాయకులు అనేది కూడా మరోసారి రాజాసింగ్ స్పష్టం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో మరి రాజాసింగ్ పైన ఏమన్నా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి అడుగులు వేస్తుందా అంటే రాజాసింగ్ కూడా ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా కుమ్మక్కు రాజకీయాలకు బీజేపీ పాల్పడుతుంది, బీజేపీలో ఉన్నటువంటి నాయకులే బీజేపీని ఎదగరియలేకపోతున్నారని ఎవరైనా వాస్తవాలు చెప్తే ఆ వాస్తవాలు చెప్పినటువంటి వ్యక్తిని కానీ కార్యకర్తను కానీ నాయకుడిని కానీ ఎదగనీయకుండా చేయడము, పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఎత్తుగడ వేస్తారు అనేది కూడా అతనే చెప్పారు. కాబట్టి మరి రాజాసింగ్ పైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతారు, ఎట్లా ముందుకెళ్ళబోతారు, మరి రాజాసింగ్ చెప్పిన వాస్తవాలా అవాస్తవాలా, క్యాడర్లో ఎలాంటి రియాక్షన్ వస్తుందో అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. థ్యాంక్ యూ రాజిరెడ్డి. వెల్కమ్ బ్యాక్. కడపలో నిర్వహిస్తున్న మహానాడు సభ 3వ రోజు ప్రారంభమైంది. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మహానాడుపై వైఎస్ జగన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, అసలు జగన్ కు విమర్శించే హక్కు లేదని అన్నారు. గత ప్రభుత్వంలో జగన్ 10 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిపోయాడని తెలిపారు. తాము మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. మహానాడు 3వ రోజు చేరుకుంది. 3వ రోజు భారీ బహిరంగ సభకు నిర్వహించేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మహానాడు భారీ బహిరంగ సభకు సంబంధించి మంత్రి నారాయణ కూడా దగ్గరుండి ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి నారాయణ గారు నిర్వహిస్తున్నారు. ఈ సభకు సంబంధించి ఏ రకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది? కడపలో మహానాడు నేను 27-22 తేదీల్లో చాలా ఎంతో ఆనందంతో యాక్చువల్ గా కార్యకర్తలు ఉన్నారండి. ఎందుకంటే ఎవరైతే కార్యకర్తలు వస్తారని ఎక్స్పెక్ట్ చేసినా దానికి 5-6 రెట్లు కార్యకర్తలు వచ్చారు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఈ రోజు యాక్చువల్ గా పబ్లిక్ మీటింగ్ పెట్టాం. దానికి కూడా యాక్చువల్ గా 5 లక్షల నుంచి 5 లక్షల పైగా యాక్చువల్ గా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రతి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ మా వాళ్ళంతా బయలుదేరారు, ఏర్పాట్లు అంటే అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం. అయితే మొదటిసారి కడపలో నిర్వహిస్తున్నారు. విజయవంతంగా కూడా 2 రోజులు పూర్తి చేసుకుని 3 రోజులు చేస్తున్నారు. మరోపక్క అటు వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో విమర్శలు వస్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఏం చేయకుండా మహానాడు నిర్వహిస్తుందంటూ కూడా విమర్శలు, అటు సాక్షాత్ వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా విమర్శిస్తున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు అసలు విమర్శ? ఆయనకి విమర్శించే హక్కు లేదండి. ఎందుకంటే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయాడు. ఆ అప్పు ఎవరు తీర్చాలంటే రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సులు తీర్చాలా. ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈ రోజు యాక్చువల్ గా 1 by 1 కేంద్రం యొక్క సపోర్ట్ తీసుకుంటూ ఈ రోజు ముందు తీసుకుపోతున్నారు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అతి ముఖ్యమైనది దాదాపు 32,000 కోట్ల రూపాయల సంవత్సరానికి పెన్షన్స్ ప్రభుత్వ రంగాన్ని ఇచ్చాం. దాదాపు 68 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. అంటే మేనిఫెస్టోలో ఏం చెప్పారు. అదేవిధంగా మహిళలకి 3 ఉచిత సిలిండర్లు యాక్చువల్ గా ఏదైతే ప్రామిస్ చేసాం ఆల్రెడీ ఇస్తున్నాం. అంతేకాని జూన్ లో స్కూల్స్ రీఓపెన్ చేసే లోపల అంటే మొదటి సంవత్సరంలోనే తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే చెప్పామో దానికి ఇవ్వాలని యాక్చువల్ గా వాటికి సంబంధించి ఏర్పాటు చేశారు. జూన్ 12 లోపల ఇస్తున్నారు. అసలు అది ఇస్తున్నామంటే కార్యకర్తల్లో ప్రజల్లో లేనిపోయిన ఎంతో ఆనందం వచ్చింది. అదేవిధంగా ఆగస్టు నెలలో ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం దాన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ రైతులది కూడా జూన్ లో క్లియర్ చేస్తారు ముఖ్యమంత్రి గారు చెప్పారు. దీంతో అంటే ఖజానా ఖాళీ అయ్యి ఆయన పూర్తిగా అప్పులు చేసి వెళ్ళిపోయినా ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారాన్ని తీసుకొస్తే దాంతో ప్రజలు ఆనందంగా ఉంది, కార్యకర్తలు ఎంతో ఆనందం. ఈసారి మహానాడుకి సంబంధించి ప్రత్యేకత అంటే ఏం చెప్పారు? ఎందుకంటే ఇప్పటికే యువనేత లోకేష్ 6 తీర్మానాలు ప్రత్యేకమైన శ్రద్ధతో 6 తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరోపక్క ఎన్టీఆర్ గ్యాలరీకి సంబంధించి కూడా డిజిటలైజేషన్ చేయడం ఎలా
చూడవచ్చు ఈ ఓవరాల్ గా ఈ పరిణామాలు? ఖచ్చితంగా నాటి పార్టీ అధినేత మరియు పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి యువ నాయకుడు లోకేష్ కూడా ఈ రోజు పార్టీని ఎంతో కార్యకర్తలందరితోనూ తర్వాత ఏదైతే చేయాలో చేస్తూ ఈ రోజు ముందుకు తీసుకుపోతున్నారు. పార్టీ ఏదైతే డెసిషన్ తీసుకున్నదో గవర్నమెంట్ కి సంబంధించిన ఏమన్నా ఉంటే ప్రభుత్వాన్ని తెలిపి ప్రజలకు ఆ మేలు చేసే విధంగా జరగడం జరుగుతుంది. మొత్తంగా కూడా మహానాడుకి సంబంధించి పూర్తి స్థాయిలో 3వ రోజు చేరుకున్న నేపథ్యంలో అటు భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు, మరోపక్క ఈ సభకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో అటు వచ్చే మార్గాల్లోనే భోజన సదుపాయంతో పాటు వచ్చిన తర్వాత ఇక్కడ పార్కింగ్ సదుపాయం కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం, వచ్చిన వాళ్ళందరికీ కూడా బహిరంగ సభ ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఒక దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజలకు కూడా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏమి చేసింది, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నది కూడా ఈ బహిరంగ సభ ద్వారా స్పష్టం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ కిరణ్తో క్రాంతి, రాజ్ న్యూస్, కడప నుంచి. 3 రోజుల పాటు జరిగిన మహానాడుకు భారీ స్పందన వచ్చిందన్నారు టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. కడప టీడీపీ మహానాడులో ఇవాల్టి భారీ బహిరంగ సభకు లక్షలాది మంది తరలి వస్తున్నారని తెలిపారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామంటున్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. జరుగుతున్న మహానాడు 3వ రోజుకు చేరుకుంది. 3వ రోజు భారీ బహిరంగకు సంబంధించి ఇప్పటికే సిద్ధమైన పరిస్థితి. ప్రస్తుతం బహిరంగ సభకు సంబంధించి కూడా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలందరూ కూడా ఇప్పటికే కడపకి చేరుకున్న పరిస్థితి. దానికి సంబంధించి బహిరంగ సంబంధించి మనతో మాట్లాడతాకి సీనియర్ నేత అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. సార్, ఏ రకంగా జరగబోతుంది ఇవాళ 3వ రోజు? 2 రోజులు దిగ్విజయంగా మహానాడు పూర్తి చేసుకున్నారు, 3వ రోజు చేరుకున్నారు. 3వ రోజు ఏ రకంగా సాగబోతుంది? బ్రహ్మాండంగా జరగబోతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే కడపలో మేము ఊహించిన దానికంటే చాలా బాగా ప్రతినిధుల సమావేశం జరిగింది. మొట్టమొదటిసారి కడప జిల్లాలో ఈ కార్యక్రమం చేశాం. రాయలసీమలో ఎప్పుడు కూడా రాష్ట్రంలో మేము అటు వైజాగ్ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, విజయవాడ కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇవే ఈ విభజన ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే మొదటిసారి కడపలో చేయడం అనేది 43 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఏ మ్యాండేట్ అయితే ఇచ్చారో 2024 ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ మ్యాండేట్ ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నడపాలనేటువంటి ఆలోచన పార్టీ పెద్దలకు కలిగి ఇక్కడ చేశాం. 2 రోజులు చాలా బాగా ప్రతినిధుల సమావేశం, తీర్మానాలపైన చర్చ కానీ, వాళ్ళకు వసతి కానీ, భోజన సౌకర్యం కానీ, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చిన ఇబ్బంది లేకుండా వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగాయి. అయితే ఆఖరి రోజు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది వస్తున్నారు. ఇప్పుడే పొద్దున్నే చూసాం, ఇంత అర్లీగా ఇంతమంది రావడం అనేది ఊహించినటువంటి పరిస్థితి. దాదాపు 5 లక్షల మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంతకంటే కూడా ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది. వారికి కూడా కావాల్సినటువంటి భోజనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రిపరేట్ చేసుకొని మా పార్టీ నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తున్నారు. ఈసారి అందరూ కూడా కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తారు. ఈసారి మహానాడులో కొంత ప్రత్యేకత అంటే ఎందుకంటే యువనేత లోకేష్ కూడా ఆ తీర్మానాలపైన కొంత కసరత్తు చేయడం, ఆ తీర్మానాలని ప్రవేశపెడతాం ఎలా చూడొచ్చు. అటు ఎన్టీఆర్ గ్యాలరీకి సంబంధించి కూడా డిజిటల్గా ఈసారి పెడతాం. ఇవన్నీ పరిణామాలకు సంబంధించి ఈసారి కొంత ప్రత్యేకత సంతరించిందని చెప్పుకోవచ్చా? ఈసారి తీర్మానాలు కూడా ప్రత్యేకతగా తీసుకున్నారు. ఇదివరకు ట్రెడిషనల్ గా మాట్లాడేటువంటి వాళ్ళు కాకుండా ప్రధానమైనటువంటి తీర్మానాలు, ఇప్పుడు రాజకీయ తీర్మానం, ప్రధానమైనటువంటి తీర్మానం, ఆ తీర్మానాల్లో ఒక యువకుడిని అంటే రామ్మోహన్ నాయుడు గారిని ప్రతిపాదించడం, మాలాంటి సీనియర్లను దాన్ని బలపరచడం, అంటే అది ఎప్పుడు మేము కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం రాజకీయ తీర్మానం పైన మాట్లాడడం. అదే విధంగా రామ్మోహన్ నాయుడు గారు కూడా ఫస్ట్ టైం మాట్లాడారు. కొత్త వరవాడిని తీసుకురావాలనేటువంటి ఆలోచన పార్టీకి ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ పార్టీ నాయకులు విమర్శించేవాళ్ళు అసలు ఏమీ చేయకుండా ఇంకో పార్టీని విమర్శించడం అనేది దీనికే వదిలిపెట్టాలి. మొత్తంగా మహానాడుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు 3వ రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభకు సంబంధించి కూడా అటు వేదిక ఇప్పటికే సిద్ధమైంది. దానిలో భాగంగానే సీఎంతో పాటు అటు మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆ సభా వేదిక మీద ఆసీనులు అయ్యేందుకు కూడా సిద్ధం చేసిన పరిస్థితుంది. మరోపక్క మహానాడు వేదికగా ఈ రోజు బహిరంగ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ బహిరంగ సభ సాక్షిగా ప్రజలకి ఏం చేయబోతున్నాము, ఏం చేశామనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తుంతో పాటు అటు కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిరణ్తో క్రాంతి, రాజ్ న్యూస్, కడప నుంచి.